ఒకవేళ మీరు మోటోరోలా G85 మొబైల్ యూజ్ చేస్తున్నారంటే సాఫ్ట్‌వేర్ అప్డేట్ అయితే చెక్ చేయండి. దీనికైతే ఒక కొత్త సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే రిలీజ్ అయిందనమాట. ఈ వీడియోలో ఈ అప్డేట్ గురించి మాట్లాడుతూ ఇంకపోతే కొన్ని కామెంట్స్ కూడా అయితే వచ్చాయన్నమాట ఈ మధ్యలో. ఈ మొబైల్ మీద కొంచెం ఇష్యూస్ మీద దాన్ని కూడా అయితే రీసాల్వ్ చేస్తాను. ఇక ఈ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇదొక మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అనమాట. ఈ అప్డేట్ తర్వాత మీ మోటో G85 మొబైల్ సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్‌కి అయితే అప్డేట్ అవుతుంది. ఇక సైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 828 ఎంబీ అనమాట. ఇంకా డిస్క్రిప్షన్‌లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ నోటిసబుల్ చేంజెస్ ఏమైతే లేవనమాట. ఓన్లీ సెక్యూరిటీ ప్యాచ్ అనేది అప్డేట్ అవుతుంది. అది కూడా సెప్టెంబర్ మంత్‌కి. నేనైతే ఆల్రెడీ డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ చేసేసాననమాట. ఇకపోతే మోటోరోలా అప్డేట్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంటుందనమాట. వేరే మొబైల్స్‌తో కంపేర్ చేసినట్లయితే. రిమైనింగ్ అన్ని మొబైల్స్‌లోనూ మనం జస్ట్ సాఫ్ట్‌వేర్ అనేది డౌన్లోడ్ చేసుకుంటున్నాం అప్డేట్ అనేది. తర్వాత రీస్టార్ట్ మీద అయితే క్లిక్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇది కొన్ని స్టెప్స్‌నైతే ఫాలో అవుతుందనమాట. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే కింద మనకి రీస్టార్ట్ బటన్ అయితే కనిపిస్తుందనమాట. సో, ఈ స్టెప్స్ కంప్లీట్ అయ్యే లోపల కొన్ని కామన్ క్వెషన్స్ అయితే వచ్చాయన్నమాట కామెంట్స్. దానికైతే మీకు రిప్లై అయితే ఇస్తాను చూడండి ఇప్పుడు. దీనిలో నేను పిక్ చేసుకుంది మెయిన్ ఇష్యూసే అనమాట. సో, ఒకవేళ మీకు ఇంకా స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద మళ్ళీ కామెంట్ చేయండి. మీకు డైరెక్ట్‌గా అయితే రిప్లై ఇస్తాను. దీనిలో ఫస్ట్ కామెంట్ వచ్చేసి నాకొచ్చింది అంటే బాగా టాప్ పొజిషన్‌లో ఉండేది. అప్డేట్ చేసిన తర్వాత 0.5xలో ఫోటోస్ చాలా బ్లర్‌గా ఉన్నాయి. అండ్ ఆల్సో ఫోటో అనేది చూపియట్లే అంటే బ్లర్‌గానే ఉంది మొత్తం స్క్రీన్ మీద అని చెప్తున్నారు. ఇది ప్యూర్‌లీ 2 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఎయిదర్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ లేదా గ్లిచ్ ఉండొచ్చు. లేదు అంటే మీ మొబైల్‌లో ప్రాబ్లమ్ ఉండొచ్చనమాట. ఒకవేళ సాఫ్ట్‌వేర్ అప్డేట్‌లో గ్లిచ్ ఉన్నట్లయితే అది మళ్ళీ సాఫ్ట్‌వేర్ అప్డేట్ ద్వారానే మనం తిరిగి సాల్వ్ అయితే చేయగలం. అంటే మనం కాదు మోటరోలా అయితే సాల్వ్ చేస్తుందనమాట. ఒకవేళ మీ మొబైల్‌లో ప్రాబ్లమ్ ఉంది అంటే మీరు సర్వీస్ సెంటర్‌కి అయితే వెళ్ళాలి. అక్కడే దాని గురించి తెలుస్తుందనమాట. ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ అనేది మనకి అన్నీ పర్ఫెక్ట్‌గా అయితే ఉండవనమాట. అంటే ప్రతి ఒక్క మొబైల్‌కి చెప్తున్నాను. ఎందుకంటే ఇది బిల్డ్ నంబర్ వైస్ అప్డేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోటరోలా ఒక 100 మొబైల్స్ రిలీజ్ చేశారనుకోండి. ఒకే మోడల్ ఈ మోటో G85లో 100 మొబైల్స్ రిలీజ్ చేశారు అంటే వీళ్ళేంటంటే బిల్డ్ నంబర్ వైస్ అయితే అప్డేట్స్ ఇస్తారనమాట. అంటే ఫస్ట్ నంబర్‌కి, తర్వాత సెకండ్ రిలీజ్ చేసిన మొబైల్‌కి, తర్వాత థర్డ్ రిలీజ్ చేసిన మొబైల్‌కి ఆ విధంగా ఫస్ట్ ఒక బ్యాచ్‌కి, తర్వాత ఒక బ్యాచ్‌కి ఆ విధంగా అప్డేట్స్ అనేది రిలీజ్ చేస్తూ వెళ్తుంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ బిల్డ్ నంబర్ ప్రాసెస్‌లో కొంచెం గ్లిచెస్ అయితే వస్తుంటాయన్నమాట. సో, దానివల్లే మనం ఇలాంటివైతే నోటీస్ చేస్తుంటాం. అది కూడా కొన్ని మొబైల్స్‌లో, అన్ని మొబైల్స్‌లోను కాదు కొన్ని మొబైల్స్ అయితే ఇలాంటివి నోటీస్ చేస్తూ ఉంటాం. ఇంకోటేందంటే మీ మొబైల్‌లో ఏం ప్రాబ్లమ్ వచ్చినా సరే రీస్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 99% ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయిపోతాయన్నమాట. జస్ట్ రీస్టార్ట్ చేయాలంతే మీరు మొబైల్‌ని. ఒకసారి రీస్టార్ట్ చేసినట్లయితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఇంకోటి నేను ప్రతి ఒక్క అప్డేట్ వీడియోలోని చెప్తూనే ఉన్నాను. ఏంటంటే మీరు అప్డేట్ చేసినప్పుడు మొబైల్‌ని ఎటువంటి బటన్స్ అయితే ప్రెస్ చేయకండి. ఒక్కొక్కసారి బూట్ లోడర్‌లో స్టక్ అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అప్డేట్ కరెక్ట్‌గా అవ్వకుండా ఉంటుంది. సో, అందుకే ఇలాంటివన్నీ మనం నోటీస్ చేయకుండా ఉండాలంటే అప్డేట్ చేసినప్పుడు మొబైల్ పక్కన పెట్టండి. ఒక హాఫ్ అన్ అవరో, కొన్ని మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. సో, పక్కన పెట్టేస్తే అదే ఆటోమేటిక్‌గా అప్డేట్ కంప్లీట్ చేసుకుంటుంది. మీరు మళ్ళీ సెపరేట్‌గా బటన్స్ అనేది ప్రెస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకో కామెంట్ నేను నోటీస్ చేసిందేంటంటే అప్డేట్ చేసిన తర్వాత ఎక్కువ లాగ్స్ అయితే నోటీస్ చేస్తున్నారని. దీనికి కూడా 2 రీజన్స్ అనమాట. ఆఫ్‌కోర్స్ ఒకటి సాఫ్ట్‌వేర్ గ్లిచ్ అయ్యుండొచ్చు. సెకండ్ రీజన్ ఏంటి అంటే మీరు యూజ్ చేస్తున్న మొబైల్‌లో ఎస్పెషల్‌గా ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళ మొబైల్‌లో ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఎక్కువైతే అయ్యుంటుందనమాట. అంటే మోర్ దెన్ 95% అయితే యూజ్ చేసేసుంటారు. లేదా 90% అయినా యూజ్ చేసుంటారు. ఒక 70% యూజ్ చేసి రిమైనింగ్ 30% ఫ్రీగా అయితే పెట్టుకోండి ఎప్పుడు కూడా ఇంటర్నల్ స్టోరేజ్ అనేది. అప్పుడే మీకు మొబైల్ లాగ్స్ లేకుండా అయితే వర్క్ అవుతుంది. అండ్ ఆల్సో ఒకవేళ మీరు ఫుల్‌గా యూజ్ చేస్తున్నారంటే లాగ్స్‌తో పాటు మీరు ఎక్కువ హీటింగ్ ఇష్యూస్ నోటీస్ చేస్తారు. తర్వాత బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ కూడా నోటీస్ చేస్తారు. ఆల్రైట్ ఇప్పుడైతే అప్డేట్ అనేది డౌన్లోడ్ చేసేసాను. అన్ని స్టెప్స్ కూడా కంప్లీట్ అయితే చేసిందనమాట ఇది. ఇప్పుడైతే నేను రీస్టార్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇకపోతే నేను ఫుల్ రివ్యూ వీడియోలో ఈ మొబైల్ అప్లోడ్ చేసినప్పుడు చెప్పాననమాట ఆ వీడియోలో ఈ మొబైల్ ప్రైస్ అంటే 20,000 రూపీస్‌లో ఉండదు. దీన్ని తగ్గించేస్తారని. ప్రెజెంట్ మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ మేబీ ఈ వీడియోకి కూడా యాడ్ పడి ఉండొచ్చది. మోటో G85 మొబైల్ మనకి 15 ఆర్ 16,000 రూపీస్ ఆ ప్రైస్ రేంజ్‌లో అయితే వస్తుందనమాట. ఒకవేళ మీరు కార్డ్స్ గాని అవేమైనా అప్లై చేస్తే ఇంకా కొంచెం డిక్రీజ్ అయితే అవుతుంది. ఆ ప్రైస్‌కి మొబైల్ తీసుకోవచ్చా అంటే ఎస్పెషల్లీ డిస్‌ప్లే పరంగా అంటే యెస్ తీసుకోవచ్చు. మీకు చాలా అద్భుతమైన డిస్‌ప్లే అయితే వస్తుందనమాట. కానీ కెమెరాస్ పరంగా ఎస్పెషల్లీ అది కూడా వీడియోస్ కంటే మాత్రం నేనైతే స్టిల్ ఇప్పటికి కూడా రికమెండ్ అయితే చేయననమాట. ఆ ప్రైస్ రేంజ్‌కి మనకి సామ్‌సంగ్‌లో క్రేజీ మొబైల్స్ అయితే ఉన్నాయి. 4K వీడియో సపోర్ట్ చేసేది. కానీ ఈ మొబైల్ మనకి 1080p 30 ఎఫ్‌పిఎస్ మాత్రమే సపోర్ట్ అయితే ఉందనమాట. యాక్చువల్‌గా నేను ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్ వీడియో అనేది కొన్ని రోజుల ముందైతే రికార్డ్ చేశాననమాట. తర్వాత యూజ్ చేశాను మొబైల్‌ని. అంటే ఆల్మోస్ట్ ఒక 30 అవర్స్ పైనైతే యూజ్ చేశాననుకోండి. తర్వాత మీకు ఇప్పుడైతే చెప్తున్నాను. నేనైతే ఎటువంటి లాగ్స్ అయితే నోటీస్ చేయలేదు. ఎటువంటి ఇష్యూస్ కూడా లేదనమాట నా డివైస్‌లో. ఇంకపోతే ఛార్జింగ్ ఇష్యూస్ కూడా కొంతమంది నోటీస్ చేశారన్నారు. నో నా దాంట్లో ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. ఆ 0.5xలో కెమెరాలో బ్లర్ రావడం ఇవి ఏమైతే లేవనమాట. అన్నీ పర్ఫెక్ట్‌గా అయితే వర్క్ అవుతున్నాయి. అండ్ బై ద వే ఈ అప్డేట్ తర్వాత ఎటువంటి నోటిసబుల్ చేంజెస్ అయితే చూడలేదు. అండ్ డేటా కూడా అయితే వైప్ అవ్వలేదనమాట. అంటే ఏవైతే ఫైల్స్ గాని, అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ అలానే ఉన్నాయి. ఈవెన్ ఫోటోస్ కూడా.
అదనమాట గైస్ క్విక్ అప్డేట్ ఈ మోటో G85 సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్. ఈ వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి. సో దట్ యూట్యూబ్ అనేది చాలా మందికి అయితే రికమెండ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ ఇంకపోతే గ్యాడ్జెట్ రివ్యూస్, మొబైల్ రివ్యూస్ ఎక్కువ అయితే పోస్ట్ చేస్తుంటాను ఈ ఛానల్‌లో, అది కూడా తెలుగులో. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టేక్ కేర్. బై బై.